ఓం శ్రీ గురుభ్యో నమ. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం శ్రీమాత్రే నమ. శుక్రగ్రహము శుక్రగ్రహము సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, కళత్రకారకుడు శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం వల్ల మనకి ధనం కలిసి వస్తుంది, సుఖము, సౌఖ్యము, కళత్రము, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంటుంది. అంటే మనకి సప్తమ భావకారకుడు ఎవరు అంటే జ్యోతిష్శాస్త్రం ప్రకారంగా శుక్రగ్రహం అని అర్థం. ఈ సప్తమ భావకారకుడైన శుక్రుడు కళత్రకారకుడు అంటాడు. ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా మనకి వృషభ తులారాశ్యాలకు అధిపతి, అంటే రాస్యాధిపతి. అంటే వృషభ రాశికి కానీ తులారాశికి కానీ రాస్యాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం వల్ల మనకి గోచారరీత్యా ఏ విధంగా అన్ని రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి, శుక్రుడు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది, వివాహ ప్రయత్నాలు కానీ ధనపరంగా కానీ అలానే ధనం సుఖపరంగా కానీ శాంతి కానీ ప్రశాంతం కానీ ఉండబోతున్నారా ఉండలేకపోతున్నారా, మరి శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో మనం ఇవన్నీ కూడా గోచారరీత్యా మనం చూడాలి. అంటే జన్మ జాతకం వేరు, ఎప్పుడు కూడా గోచారం వేరు. జన్మ జాతకాన్ని బట్టి అనుసరించే విధానాలు వేరు. అలానే మనకి దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఎప్పుడు కూడా రాశిఫలం అనేది ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగానే ఉంటుంది. గోచారం ప్రకారంగా శుక్రగ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి. శుక్రగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి 30 రోజుల కాలం పడుతుంది. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, శుక్రగ్రహము ఎవరైనా సరే వాళ్ళ రాశి నుంచి 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం గోచారం చెప్పబడుతుంది. అయితే మనకి గోచార రత్నాకరంలో కానీ గోచార ఫల ప్రదర్శనలో కానీ ఈ గోచార రత్నాకరంలో కానీ ఇవి గ్రంథాలన్నింటిలో కూడా మనకి గోచారం గురించి చెప్పబడింది. మరి ఈ శుక్రగ్రహం వల్ల మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా జరగట్లేదా, మిగతా యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఈ నెల జూలై 31వ తారీఖు నుంచి ఆగస్టు 22 వరకు కూడా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. సింహరాశి ఏమిటి? రవి అధిపతి అయిన సింహరాశిలో శుక్రగ్రహం అనేది శత్రుక్షేత్రం అయినప్పటికీ, అంటే ఒక పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే శత్రుక్షేత్రం అయినప్పటికీ కొన్ని రాశులకి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని రాశులకి మిశ్రమైన ఫలితాలు, మరికొన్ని రాశులకి చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రాశులకి ఏ విధంగా ఉండబోతుంది అంటే జీవితంలో కొన్ని మార్పులు, సాధారణ జీవితం అనేది కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా 31వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు, అంటే ఆగస్టు 22 వరకు, అంటే మనకి 23 రోజుల కాలం పాటు శుక్ర సంచారం అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ప్రతి రాశిని కూడా మనం గమనిద్దాం. ఆ రాశిని బట్టి మనం విషయాలు తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి శుక్రగ్రహ ప్రభావం అనేది 6వ స్థానంలో ఉండటం వల్ల డబ్బులు రాబడి అనేది అధికంగా ఆదాయం పెరుగుతున్నా కొంత ఖర్చులకి వెనకాడే అవకాశాలు లేదు, అనవసరమైన ఖర్చులకి పెరిగే అవకాశం. భార్యాభర్తల మధ్యలో చికాకులు రాకుండా శ్రద్ధ పెట్టాలి. సంతానపరంగా ఇబ్బందులు లేకుండా కొన్ని సమస్యల్ని మనం పరిష్కారం చేసుకోవాలి. ఆ పరిష్కారం వల్ల కొన్ని మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా భాగస్వామ్య వ్యాపారంలో ఎక్కువగా విస్తరణ వద్దు, వ్యాపారాన్ని చేయండి, ఉన్న వ్యాపారాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. స్త్రీల వల్ల మగవాళ్ళ వల్ల స్త్రీలు ఇబ్బందికరమైన వాతావరణం. ఎవరిని కూడా తొందరపడి పొరపాటుగా నమ్మొద్దండి, నమ్మినట్టు మాత్రం నటించండి. ఫ్యాన్సీ జ్యువెలరీ షాప్ వాళ్ళకి కొంత ఆదాయ మార్గం అనేది కొంత తక్కువగా ఉంటుంది. యజమానికి, గుమస్తాకి, కింద ఉండే వర్కర్కి చిన్న చిన్న డిస్ప్యూట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ డిస్ప్యూట్స్ రాకుండా కాపాడుకోండి. శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు రావటం, ఉద్యోగంలో ప్రమోషన్లు,
నిరుద్యోగులకి ఆశించినంత దానికంటే కూడా మంచి ఉద్యోగం రావటం, వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విసికి వేసారిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో సంబంధాల్లో, అలాంటి వ్యక్తులకి ఈ నెలలో కూడా 1, 2 సంబంధాలు తప్పిపోయి మూడవ సంబంధం కదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శీఘ్రమైన సంతానం కలగాలని ఆశిస్తుంటారు. కొద్దిగా సంతానపరంగా లేటు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. ప్రతి విషయాన్ని కూడా కన్స్ట్రక్షన్గా నిర్మాణాత్మకంగా పోషించండి. అనేక మార్గాల్లో ఆదాయం పెరగటానికి వీళ్ళు రకరకాల నూతన ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. రైటే, నూతన ఆలోచనలు పెరగాలి, ముందుకు వెళ్ళాలి. విదేశాల్లో విద్యను అభ్యసించాలని మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళటం, అక్కడ ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కొంత కుదుటపడే సందర్భం చూసుకోవాలంటే, ఆరోగ్యం అంటే మరీ అంత ఇబ్బంది లేదు, ఏదో చిన్న చిన్న ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి. కానీ టోటల్గా వీళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన రెమెడీస్ చేసుకోండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా శుక్రుడు యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం. శుక్రుడు యొక్క ఆరాధన చేయటంలో శుక్రగ్రహం అనుకూలత మనకు ఉండాలన్నా, ధన ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, సుఖం కలగాలన్నా, భార్యాభర్తల మధ్యలో విభేదాలు తగ్గాలన్నా, అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ, అలానే వివాహం సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా, అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ, అలానే కాస్మెటిక్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ, సినిమా రంగం వాళ్ళు కానీ, సినిమా రంగంతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందుండాలి, ఒక ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే, అలానే ఏదైతే సంతానపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు, అంటే మనకు సెమిన్ అనాలిసిస్ అంటారు, టెస్టోస్టెరాన్ అంటారు. అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లనే ఆరోగ్యపరంగా బాగుంటేనే మనకు శీఘ్రమైన సంతానం కలుగుతుందని అర్థం. అంటే గురువు కూడా అవసరమే, శుక్రుడు కూడా అవసరం. కాబట్టి శుక్రగ్రహం వల్ల ఏదైతే మేలు కలుగుతుందో ఆ మేలు కలగటానికి తప్పకుండా దోషం అనేది, ఏదైతే కొన్ని రాసుల వాళ్ళకి దోషం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నామో, వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి. ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి అనేది మనం ముందు ఆలోచన చేయాలి. దీనికి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి, అంటే పాదరసపు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం ఒకటి చేయాలి. అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలతను మనం ఉండటానికి, వీనస్ ప్లానెట్ మనకి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ముఖ్యంగా శుక్ర హోమం చేయటం చాలా మంచిది, శుక్ర జపం కూడా చేయటం చాలా మంచిది. అలానే శుక్రుడి యొక్క అనుకూలతను మనం బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారి యొక్క ఆరాధన, రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన, శుక్ర జపం చేయటం చాలా మంచిది. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. లేకపోతే శుక్రుడు సంబంధించిన శ్లోకాలు ఉంటాయి, ఆ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు. చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. ఈ శ్లోకాలు కూడా శుక్ర హోరలో కానీ, శుక్రవారం రోజున లేదా ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళ శుక్రుని ఆరాధన చేయాలి. కానీ పాదరసపు లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమని శాస్త్రంలో చెప్పబడింది. శుక్ర హోమం చేసుకోండి. అలానే బొబ్బర్లు అంటే అలచందలు అంటారు, శుక్రవారం రోజున దానం చేయండి. శుక్రగ్రహ దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించి ముందుకు వెళ్ళండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.